నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమేరా బతుకుబాటలో దారి చూపే కన్నుల, స్నేహానికన్నా మిన్న లోకన లేదురా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాడుతూ ఆడుతూ పూర్వ విద్యార్థులు చిన్నపిల్లల అల్లరిగా సందడి చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్ 1994-95 బ్యాచ్కు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు తమ గ్రూప్ లీడర్ సౌడమార్ సుజాత ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఓ వేడుకల మందిరంలో కలిశారు. వచ్చింది మొదలు వీడ్కోలు తీసుకునేంత వరకు ఒకరినొకరు కరచాలనాలు, ఆలింగనాలు చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ చిన్ననాటి చేదు మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. నాటి గురువులను స్మరించుకుంటూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారికి ధన్యవాదాలు ప్రకటించారు. తమ ఆత్మీయ కలయికను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన కేకును కత్తిరించారు. వ్యక్తిగత పరిచయాలు చేసుకుంటూ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో తోటి సంవత్సరాల హర్షధ్వానాల మన నడుమ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చక్కటి విందును ఆరగించారు. అనంతరం సెల్ నెంబర్లు, చిరునామాలు పరస్పరం తీసుకున్నారు. తోటి విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు జన్మభూమికి ఏదైనా తన వంతు సహాయ సహకారాలు అందించాలి అని తీర్మానించారు. కార్యక్రమానికి సౌడం సుజాత అధ్యక్షత వహించగా కోదుమూరి శ్రీకాంత్ సమన్వయం చేశారు. కార్యక్రమాన్ని విమల, చంద్రకళ, యాకలక్ష్మి, దమయంతి, లలిత, ఆదిలక్ష్మి, యాకయ్య, రాజు తదితర మిత్ర బృందం పర్యవేక్షించారు. 30 సంవత్సరాల తర్వాత ఒక వేదిక మీదకి రావడం అంటే మన పిల్లలు కూడా మనంతకంటే పెద్దోళ్ళు అయ్యారు. అయినా గత జ్ఞాపకాలు నెమరు వేసుకోవటం అంటే భవిష్యత్తులో మనం ముందుకు పోవటమే అనేటటువంటిది తప్ప మరొకటి కాదని చెప్పి అర్థం చేసుకోవాలని గ్రేట్ అవును. సరే, ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్. పవర్ ప్లాంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ మేనేజర్. పిల్లలు వచ్చేసి ఒక బాబు ఎంఎస్ కంప్లీట్ అయ్యింది, మాస్టర్స్. రీసెంట్గా యుఎస్లో ఉన్నాడు, జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. అది అంతే. ఇప్పుడు మిమ్మల్ని 10th బ్యాచ్లో బాయ్స్ని కొంచెం 10thలో ఉన్న వాళ్ళని కొంచెం పైకి లేవచ్చు. 7th వరకు అయితే మాకు గుర్తున్నారు, 10thలో ఉన్న వాళ్ళు గుర్తు కూడా కనిపించింది. ఇటు రావాల్సి వచ్చింది. సరే, ఒక 2 గంటలైనా చిన్ననాటి ఫ్రెండ్స్ని చూసుకున్నట్టు ఉంటుందని ఇటు బయలుదేరాను. చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా ముందు మీరు వచ్చారంటే 1 అవరే కదా వచ్చింది, అంతేనా? అందరూ 9ంటికి వస్తే నువ్వు ఇప్పుడు వచ్చి 1 అవర్ అని చెప్తున్నావా? 9ంటికి వచ్చారా నిజంగానే? అరే, అందుకోసమే ఎవరు దమయంతి అనుకుంటా కదా గ్రూప్ లో పోస్ట్ చేసింది. దమయంతి కాదు, అంటవనే ఇట్లా అంటవనే ఫోటో పెట్టి మరీ గ్రూప్ లో పోస్ట్ చేసిందబ్బా. నిజంగా ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత మేము జెడ్పీహెచ్ఎస్ స్కూల్ డోర్నకల్ నుంచి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి జబర్దస్త్ టీవీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము ఈ పొద్దున 9 నుంచి ఇప్పటి వరకు కూడా అల్లరితో, ఆటపాటలతో ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మళ్ళీ మేము 30 సంవత్సరాల ఎనర్జీని మళ్ళీ కూడగొట్టుకున్నాము. అంత మంచి హ్యాపీ మూమెంట్. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళని చూసేసరికి అదేంటో తెలియని ఒక ఆనందం అంటే అది చెప్పలేని, మాటల్లో చెప్పలేని ఆనందం. ఇంతమందితో కలిసి, ఇంతమందితో ఉండి వీళ్ళందరినీ చూసినాక మనసు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే చదువుకున్నామా వెళ్ళిపోయామా అనకుండా మధ్య మధ్యలో ఇలా కలుస్తూ అందరినీ ఒకరినొకళ్ళు మనము మందలించుకుంటూ అన్ని పరిస్థితులను షేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందుకని జబర్దస్త్ టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. బాగా ఎంజాయ్ చేసే వాళ్ళని వీళ్ళందరూ మీరు తెలుసుకోవడం కూడా చాలా బాగుంది. అండ్ సాయంత్రం వరకు మీరందరూ ఎంజాయ్ చేసి
లైఫ్ టైం కావాల్సిన మెమరీస్ అన్ని ఇక్కడ గ్యాదర్ చేసుకొని వెళ్ళండి. తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్స్ని మీరు మర్చిపోకుండా ఇంకే చాలా రోజులు దాచుకోవడానికి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. మరి జబర్దస్త్ మరి ఈరోజు 30 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా మరి మా ఎస్ఎస్సి బ్యాచ్ మొత్తం కూడా డోర్నకల్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నటువంటి బ్యాచ్ మహిళలు అలాగే మహారాజులు మహిళలు మహారాణులు మహారాజులు అందరం కూడాను ఈరోజు ఉదయం మార్నింగ్ నుండి మేము ఇక్కడ ఖమ్మంలో ఈ సెలబ్రేషన్స్ను జరుపుకున్నందుకు మేమందరం కలుసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. ఎస్ఎస్సి క్లాస్లో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఉండిపోయి ఆటపాటలు అల్లరులు కేరింతలు డ్యాన్సులు ఆటలు పాటలు అన్నీ కూడాను మేము మా ఫ్యామిలీస్ని మా భర్తలను అందరినీ కూడా మర్చిపోయి ఈరోజు వీళ్ళందరితోనూ ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా మేము పార్టిసిపేట్ చేసుకున్నందుకు ఇందులో ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రూపు క్రియేట్ చేసినటువంటి సుజాత మేడం గారికి అదేవిధంగా శ్రీకాంత్ చంద్రకళ విమల వీళ్ళందరికీ కూడాను మా గ్రూప్ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. డోర్నకల్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నందుకు మాకు చాలా తీపి జ్ఞాపకము. డోర్నకల్ అంటేనే ఒకప్పుడు డాన్. ఆ డోర్నకల్ పేరు చెప్తే నేను చదువుకున్నప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు డోర్నకల్ అంటే అమ్మ డోర్నకల్ అని అనేవాళ్ళు. మరి డోర్నకల్లో చదువుకున్నందుకు మేమందరం ఆ డోర్నకల్ గ్రామానికి ఇప్పుడు మండలం అయిపోయింది, దానికంతా కూడా రుణపడి ఉంటాము. మరి ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, టీచర్స్, ఇంజనీరింగ్, పోలీస్ డిపార్ట్మెంటు, వ్యవసాయము అన్ని రంగాల్లోనూ రాణించి స్థిరపడి ఉన్నారు. నామినేషన్ చేస్తూ మాకున్నటువంటి లీడర్స్ విమలా గారు శ్రీకాంత్ గారు బాగుంటుంది. కొంతమంది ఫస్ట్ 10th అని చెప్పాడు, తర్వాత మళ్ళీ చేసుకుంటుండే. సో చాలా టఫెస్ట్ జాబ్. అక్కడి నుంచి ఎప్పుడు ఇదే స్మైల్ మామూలు పడతా ఉండేవి. సో గ్రేట్ హానర్ టు జానీ. థ్యాంక్ యూ మీతో కలిసి మేము చదువుతున్నందుకు, అప్పుడప్పుడు వచ్చిన ఎప్పుడో ఒక గోల్ కొట్టినందుకు థ్యాంక్స్ అలాట్. అందరికీ థ్యాంక్ యూ. నేను వ్యవసాయం చేస్తున్నాను, వ్యవసాయం ప్లస్ పొలిటికల్ రాజకీయంలో చూస్తాను. సుజాత మాకు కొంచెం ధన్యవాదాలు అంటాడు. మామ ఏంటి మామ నువ్వు కూడా కమాన్, పెద్ద పెద్ద పార్టీలకి వాయిస్ ఇచ్చినోడి కమాన్. 3 నెలలు చదువుకున్నా. మా వానపం వారు కన్నా వానపం వీడు నిజంగానే 3 నెలలు చదివినాడు. దుట్టెద్దు 3 నెలలు అంటే 3 నెలలు చదివి నెక్స్ట్ మన తర్వాత మన హై స్కూల్లో నుంచి మన కృష్ణవేణి